అంతేకాకుండా ఆయన మరి పేరు మీద ఈరోజు అనేక సంస్థలు అనేక పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము కర్పూరి ఠాకూర్ యొక్క సేవలను మనస్ఫూర్తిగా గుర్తించి ఈరోజు భారతరత్న ఇచ్చి వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించిన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఎందుకంటే మనకు తెలుసు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా సరే కుటుంబ కేంద్రంగా పరిపాలన చేసిన విషయం మనకు తెలుసు. ఈరోజు దేశంలో కూడా అత్యధిక సమయం ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి కాంగ్రెస్ తర్వాత ఎవరు అంటే ఈరోజు నరేంద్ర మోడీ గారిని సందర్భంగా మనం చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి ఇష్టం ఉండదు జనతా పార్టీ వస్తే జనతా పార్టీని చీల్చి అనేక రకాలుగా కుట్రలు కుతంత్రాలు చేసి మళ్ళీ అధికారంలోకి వచ్చింది ఇందిరాగాంధీ గారు. ఎందుకంటే వాళ్ళు ఒకటి ఈ దేశంలో నిరూపించాలనుకుంటున్నారు, ఈ దేశంలో నెహ్రూ పాలన తప్ప, నెహ్రూ కుటుంబం తప్ప ఇంకెవరు కూడా పరిపాలన చేయలేరు, ఆ రకమైనటువంటి హక్కు లేదు, మాకు మాత్రమే ఉంది, కాంగ్రెస్ పార్టీకే హక్కు ఉంది, నెహ్రూ కుటుంబానికే హక్కు ఉంది. మరి ఎవరు నరేంద్ర మోడీ ఎవరు, కర్పూరి ఠాకూర్ ఎవరు, మొరార్జీ దేశాయ్ ఎవరు, వీళ్ళెవరు ఈ దేశానికి ప్రధానమంత్రులుగా ఉంటారు? అందులో నరేంద్ర మోడీ గారు ఒక పేద కుటుంబం నుంచి వచ్చాడు, ఆయనకు అర్హత ఎక్కడిది అనే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. ఏ రోజు కూడా పేదల గురించి మాట్లాడలే, ఏ రోజు కూడా బలుగు బనేరుగాల గురించి కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్న రోజులు అనేక రకాలుగా ఆయనను వేధించి అవమానించి ఓడించి మంత్రి పదవి నుంచి తొలగించి చివరకు స్వర్గస్థులు అయిన తర్వాత కూడా అవమానం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాజ్యాంగం గురించి రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు. రాజ్యాంగం గురించి అవగాహన లేనటువంటి వ్యక్తి, రాజ్యాంగం చదవనటువంటి వ్యక్తి, దేశ రాజకీయ చరిత్ర పట్ల అవగాహన లేనటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ ఈరోజు భారతీయ జనతా పార్టీని విమర్శించే నైతిక హక్కు కానీ, రాజ్యాంగం గురించి మాట్లాడే నైతిక కానీ రాహుల్ గాంధీకి లేదు. ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేయలేదు. ఈ దేశానికి మొదట ప్రధానిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ కావాలని కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళందరూ మెజార్టీ ప్రజలు ఓటు వేసినప్పటికీ కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ను పక్కన పెట్టి నెహ్రూ ప్రధానమంత్రి అయ్యాడు. ఆ రకంగా స్వాతంత్రం రాకముందే, స్వాతంత్రం వచ్చిన రోజే ఏ రకంగా ప్రజాస్వామ్య వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసిందో మనం చూస్తూ ఉన్నాం. అటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశంలో రాజ్యాంగం ఇబ్బందుల్లో ఉంది, రాజ్యాంగం రద్దు అవుతుంది. ఈ దేశంలో సూర్యచంద్రుడు ఉన్నంత వరకు, ప్రజాస్వామ్యం ఉన్నంత వరకు రాజ్యాంగం రద్దు కాదు అనే విషయం ఈ సందర్భంగా మనం మాట్లాడుతాం. ఎందుకంటే రాజ్యాంగం ఉంది కాబట్టే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అద్భుతమైనటువంటి రాజ్యాంగం ఇచ్చాడు కాబట్టే భారతదేశాన్ని ప్రధానమంత్రి గారు వర్ణించారు. మదర్ ఆఫ్ డెమోక్రసీ ఎక్కడంటే భారతదేశం అని చెప్పి ప్రపంచానికే చాటి చెప్పినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు. యావత్ ప్రపంచంలోనే ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఈ యొక్క డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపకల్పన చేసినటువంటి రాజ్యాంగబద్ధంగా ఈ దేశంలో పరిపాలన సాగుతున్నదంటే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి రాజ్యాంగం అనే సందర్భంగా వినేస్తాం. అటువంటి రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ అనేక రకాలుగా నిర్వీర్యం చేయడం జరిగింది, దుర్వినియోగం చేయడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనకు విరుద్ధంగా, ఆయన ఆలోచన స్పిరిట్కు విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ పనిచేసినటువంటి విషయం మనం చేస్తున్నాం. బతికున్న రోజులు అవమానం చేసింది. ఆయన రూపకల్పన చేసినటువంటి రాజ్యాంగాన్ని కూడా ఏ రకంగా అడ్డం పెట్టుకొని మరి ఏ రకంగా ప్రజాస్వామ్యాన్ని, ప్రజల కోసం పోరాటం చేసేటువంటి నాయకులను
ప్రజాప్రభుత్వాలను ఏ రకంగా కూల్చివేసిందో, ఏ రకంగా పత్రికా స్వేచ్ఛను హరించివేసిందో మనకందరికీ తెలుసు. కాబట్టి అలాంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజాస్వామ్యం గురించో, రాజ్యాంగం గురించో, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించో భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోడీ గారికి మరి ఈరోజు పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ సర్టిఫికెట్, రాహుల్ గాంధీ సర్టిఫికెట్ ప్రజాస్వామ్యం మీద, రాజ్యాంగం మీద రాహుల్ గాంధీ సర్టిఫికెట్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద చిత్తశుద్ధి విషయంలో రాహుల్ గాంధీ సర్టిఫికెట్కు మాకు అవసరం లేదు. మీకు అవసరము. మీరు పొరపాటు చేశారు, మీరు అవమానం చేశారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు కాంగ్రెస్ పార్టీ. మీకు అవసరం సర్టిఫికెట్లు ప్రజలకు. మాకు మీ సర్టిఫికెట్ అవసరం లేదు. ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజలు నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి సర్టిఫికెట్ ఇచ్చారు. నరేంద్ర మోడీ గారు 3వ ప్రధానమంత్రి అయ్యారు. భారతదేశంలో కాదు, ప్రపంచమంతా కూడా ఈరోజు భారతదేశం వైపు, భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజల వైపు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపకల్పన చేసినటువంటి రాజ్యాంగం వైపు 140 కోట్ల మంది ప్రతినిధులుగా వాళ్ళ ఆశీస్సులతో 3వ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ వైపు ప్రపంచం చూస్తూ ఉన్నది. కాబట్టి మాకు ఎవరి సర్టిఫికెట్ అవసరం లేదు, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, ఎవరికి సంజాయిషి చెప్పుకునే అవసరం లేదు. మేము అందుకే కర్పూరి ఠాగూర్ స్ఫూర్తితో ఈరోజు మేము పనిచేస్తూ ఉన్నాము. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో పనిచేస్తూ ఉన్నాము. అటల్ బిహారీ వాజ్పేయి స్ఫూర్తితో పనిచేస్తూ ఉన్నాము. జయప్రకాష్ నారాయణ స్ఫూర్తితో పనిచేస్తూ ఉన్నాము. మహాత్మా గాంధీ స్ఫూర్తితో పనిచేస్తూ ఉన్నాము. సర్దార్ పటేల్ ఆశయాల సాధన కోసం పనిచేస్తూ ఉన్నాము. కొమరం భీం, రామ్జీ గోండు, అల్లూరి సీతారామరాజు లాంటి మహానుభావుల యొక్క స్ఫూర్తితో ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది.